హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు హిట్ టీవీ లైఫ్ స్టైల్. సో చాలా మందికి ఏంటంటే వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడికైనా వెళ్దాం హైదరాబాద్లో, అంటే ఫుడ్ ప్లేసెస్ కానీ ఇంకా ఏవైనా ప్లేసెస్ కానీ, అంటే గేమ్స్ ఇవి రొటీన్గా వెళ్ళే ప్లేసెస్ అయితే చాలామంది బోర్ కొట్టి అంటే బోర్ అయిపోయి ఉంటారు. బట్ ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్ అయితే గండిపేట ఎకో పార్క్. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు హైదరాబాద్ అవుట్స్కట్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో, అంటే ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇది ఎకో పార్క్ ఉంది. సో ఎట్లా అంటే మీకు ఏ సీజన్లో వచ్చినా కానీ ఇక్కడ మంచిగా చిల్ అవ్వచ్చు. సో టోటల్ పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఎక్కడెక్కడ మంచి స్పాట్స్ ఉన్నాయి. అదే ఇది వచ్చేసి మెయిన్గా ఎంట్రన్స్ స్పాట్. సో ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ నార్మల్ ఫోటో షూట్స్ కానీ వీడియో షూట్స్ కానీ చాలా జరుగుతున్నాయి. సో మీ వీకెండ్ మాత్రం ఒకసారి ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకోండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి లేక్ ఫ్రంట్లో ఉంది. సో లేక్ దగ్గర కూడా మంచి ఫొటోస్ దిగొచ్చు అండ్ కాసేపు కూర్చొని మీరు వీకెండ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో లెట్స్ గో ఇన్సైడ్, విల్ ఎక్స్ప్లోర్ ద టోటల్ పార్క్. ప్రజెంట్ లోపలికి అయితే వచ్చేసిన గండిపేట ఎకో పార్క్ లోపలికి. సో పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. సో జస్ట్ ఇది స్టార్టింగ్ పాయింట్. చూసారు కదా, ఇక్కడ షూట్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. సో టోటల్గా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో మనం ఆ థీమ్స్ చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయో. టోటల్గా మంచిగా నీట్గా అరేంజ్ చేశారు. అండ్ మిడిల్లో వచ్చేసి మనకు బోన్సాయి ప్లాంట్స్ కూడా వీళ్ళు ప్లాంటేషన్ చేశారు. సో ఎందుకంటే బోన్సాయి ప్లాంట్స్ అనేవి మెయిన్ అట్రాక్షన్గా ఉంటాయి ఎక్కడ ఏ పార్క్లో ప్లాంటేషన్ చేసినా కూడా. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ముందు కనిపిస్తుంది కదా, ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా ఎంట్రీలో అయితే మంచిగా దద్దరిల్లిపోయే అవుట్ఫిట్ ఉంది. సో ఇక్కడ దీన్ని చూస్తే కనుక మనకు మిడిల్లో బోన్సాయికి సంబంధించిన ఒక జాతి మొక్కని ఇక్కడ ప్లాంట్ చేశారు. సో చిన్నగా ఉన్నా కూడా అది ఒక పెద్ద వృక్షంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు ఆ ట్రీని ఎట్లా ఉందో. ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఇచ్చారు మనకు టోటల్గా. అది వచ్చేసి లేక్ ఫ్రంట్. చూడండి ఈ క్లౌడ్స్ కూడా ఎంత బాగున్నాయో. సో మనకు ఎండింగ్లో, అంటే పార్క్ కొంచెం ముందుకు వచ్చాక లోపల లాస్ట్లో మనకు లేక్ ఫ్రంట్ ఉంటుంది. సో చూడవచ్చు టోటల్గా లొకేషన్ మీరు. ఈ పెద్ద పెద్ద వృక్షాలు ఏవేవైతే ఉన్నాయో టోటల్గా ఇది, అంటే ఇక్కడ పార్క్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకముందే ఇవి ఇట్లానే ఉండే ట్రీస్. బట్ వీటిని అన్నింటినీ ఒక ప్లాన్ ప్రకారంగా వీళ్ళు ఒక్కొక్క లొకేషన్లో స్పాట్ చేశారు టోటల్ ట్రీస్ని. అండ్ మీరు వచ్చేసి అవుట్స్కట్ కాబట్టి ఇది హైదరాబాద్ లోకల్ నుంచి ఎవరైతే వస్తున్నారో ఖచ్చితంగా మీరు ఫుడ్ కానీ లేదంటే అంటే పిల్లలు ఉంటారు కదా, సో ఫుడ్ వాటర్ కానీ మీరు క్యారీ చేసుకోవాలి. వాటర్ ఫెసిలిటీ అయితే లేదు, బట్ ఫుడ్స్ కూడా లోపలికి ఎల్లో చేయరని చెప్పేసి చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసి క్లీన్ లైన్స్ అయితే కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో మీరు ఏమి తిన్నా వేస్టేజ్ ఏమున్నా కూడా డస్ట్బిన్ని యూజ్ చేయడానికి మీరు ప్రయత్నించండి.
సో ఇక్కడ మీరు లొకేషన్ చూడొచ్చు ఎంత బాగుందో. ఇట్స్ మోన్సూన్ సీజన్ కాబట్టి చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది ప్లేస్ మాత్రం. వీకెండ్లో అయితే పక్కా చిల్ అవ్వచ్చు. బట్ హెవీ రెయిన్ ఫాల్ ఉంటే మాత్రం అది మీ బ్యాడ్ లక్, నేను ఏం చేయలేను. నేను వచ్చినప్పుడు మంచి క్లౌడీగా ఉంది వెదర్ అయితే. సో జస్ట్ మీరు వెదర్ టోటల్గా చూసుకొని గూగుల్లో ఆ రోజు వస్తే కనుక మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. సో యాక్చువల్గా నేను వచ్చిన డే వచ్చేసి ఈరోజు మండే. సో అందుకని చెప్పేసి క్రౌడ్ చాలా తక్కువగా ఉన్నారు. బికాస్ ఆఫ్ వీకెండ్స్లో వస్తే కనుక మనం షూట్ అనేది అంటే మీకు కరెక్ట్గా చూపించలేము, టోటల్గా క్రౌడ్ ఉంటారు. సో అందుకని చెప్పేసి నేను ఈ డే రోజు అయితే చూపిస్తున్నాను, మండే రోజు. సో వీక్ డేస్లో వచ్చినా కూడా మీరు ఇంకా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్లో వస్తే మట్టుకు మీకు ప్లేస్ దొరకదు కూర్చోవడానికి. ఇక్కడ లైట్ ఇట్లా ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇట్లా చిల్ అవ్వడానికి మీకు ప్లేసెస్ అంటూ దొరకదు, ఎందుకంటే అంత ఓవర్ క్రౌడ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వీక్ డేస్లో టైం ఉంటే మట్టుకు మీరు వీక్ డేస్లో వచ్చి కూడా ఇక్కడ విజిట్ చేయవచ్చు పార్క్ని. సో మీకైతే ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు వచ్చేసి రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది చిన్నగా. నేను చెప్పాను కదా, మోన్సూన్ అంటే ది బెస్ట్ సీజన్ ఎక్కడికి, ఏ ఫారెస్ట్ రేంజ్ కానీ ఇట్లాంటి గ్రీనరీ ప్లేసెస్కి వెళ్ళాలన్నా. ఎందుకంటే అదొక ఫీల్ అనేది పోయిన వాళ్ళకే తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్. సో అందుకని చెప్తున్నాను. సో ఇప్పుడు మేము షూట్ చేస్తున్న టైంలోనే చిన్నగా రెయిన్ స్టార్ట్ అయింది, అంటే హెవీ రెయిన్ కూడా పడింది. సో షూటింగ్ ఆపేసి మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు కూడా చిన్న చినుకులు పడుతున్నాయి. సో నా గ్లాసెస్ పైన చూస్తే మీకు చినుకులు ఏర్పడతాయి. సో వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఫైనల్గానైతే ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే వచ్చేసిన. బికాజ్ పార్క్ అనేది చాలా పెద్దగా ఉంది, బట్ తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే మెయిన్ ప్లేసెస్, అంటే ఇందాక చూపెట్టిన అక్కడ ఫోటోషూట్ ఎంట్రీలో, అండ్ ఇందాక ఒక మంచి ల్యాండ్స్కేప్ ఫోటో తీసుకోవచ్చు లేక్ ఫ్రంట్లో. సో అన్ని దాదాపు మెయిన్ ప్లేసెస్ అయితే కవర్ చేసిన గండిపేట ఎకో పార్క్లో. సో ప్రజెంట్ వచ్చేసి ఒక వైడర్ అంటే మంచి ల్యాండ్స్కేప్ ఫొటోస్ రావడానికి అయితే ఒక ఎండింగ్ ప్లేస్ ఇది పార్క్లో. సో అక్కడికైతే వచ్చేసిన. సో చూడొచ్చు మీరు ఎంత వైడ్గా ఉంది ప్లేసెస్. ఇక్కడ ఒక ప్లేస్, అక్కడ ఒక ప్లేస్, అండ్ అదైతే ఇంకా వర్కింగ్లో లేదు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టోటల్గా దీన్ని డెవలప్ చేశారు. సో అది చూడొచ్చు టోటల్గా లేక్ ఫ్రంట్ ఎంత బాగుందో. లొకేషన్ అయితే సూపర్గా ఉంది లొకేషన్, నాకైతే వివత్సంగా నచ్చింది. సో ఈ వెదర్కి తగ్గట్టు రైనింగ్ కూడా పడుతుంది, అది ఇంకొక స్పెషల్. సో చూశారు కదా, టోటల్గా అయితే ఇది గండిపేట పార్క్. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.